హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం యూజ్డ్ టు ఉపయోగాలు తెలుసుకుందాం. యూజ్డ్ టు మొదటి ఉపయోగం యూజ్డ్ టు ప్లస్ బీ ఫామ్ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్. పాస్ట్కే పరిమితం అంటే గతంలో అలవాటుగా క్రమం తప్పకుండా ఉన్న స్థితిని కానీ చర్యను అంటే యాక్షన్ను కానీ తెలపడానికి యూజ్డ్ టు వాడతాం. ప్రెజెంట్ ఫ్యూచర్కు ఎప్పుడు వాడము. యూజ్డ్ టు తర్వాత బీ కానీ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ అంటే యూజ్డ్ టు ప్లస్ గో, వాక్, స్లీప్ ఎట్సెట్రా కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళం. వి యూజ్డ్ టు సిట్ ఆన్ ద సేమ్ బెంచ్. మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. వి యూజ్డ్ టు బీ క్లోజ్. వాడు నాకు చదువులో ముఖ్యంగా మ్యాథ్స్లో సాయం చేసేవాడు. హీ యూజ్డ్ టు హెల్ప్ మీ ఇన్ స్టడీస్, ఎస్పెషలీ ఇన్ మ్యాథ్స్. అతను బాగా చదివేవాడు లేదా అతను చదువులో బాగా ఉండేవాడు. హీ యూజ్డ్ టు స్టడీ వెల్ ఆర్ హీ యూజ్డ్ టు బీ వెరీ గుడ్ అట్ స్టడీస్. పాఠశాలలో ఆడుకోవడానికి చాలా టైం ఉండేది నాకు. ఐ యూజ్డ్ టు ఫైండ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్లే అట్ స్కూల్. అప్పుడలా జరుగుతుండేది. ఇట్ యూజ్డ్ టు హ్యాపెన్ సో. ఆమె బాగా పాడేది. షీ యూజ్డ్ టు సింగ్ వెల్. వాడు రోజు ఆడేవాడు. హీ యూజ్డ్ టు ప్లే ఎవ్రీ డే. వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకునేవాళ్ళు. దే యూజ్డ్ టు క్వారల్ ఈచ్ అదర్. నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడేవాడివని చెప్పాడు. హీ టోల్డ్ మీ యూ యూజ్డ్ టు ప్లే క్రికెట్ వెరీ వెల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్లో నాట్తో, నెవర్తో యూజ్డ్ టు వాడవచ్చు. యూజ్డ్ టు క్వశ్చన్తో కానీ నాట్తో కానీ వాడితే డిడ్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎప్పుడూ పంక్చువల్గా ఉండేవాడు కాదు. హీ నెవర్ యూజ్డ్ టు బీ పంక్చువల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అతడి సాయం నువ్వు తరచూ తీసుకునే వాడివా? డిడ్ యూ యూజ్ టు టేక్ హిస్ హెల్ప్ ఆఫెన్? అతడు నాకు పెద్ద సాయం ఏమీ చేసేవాడు కాదు. హీ డిడ్ంట్ యూజ్ టు హెల్ప్ మీ మచ్. నువ్వు లేచేటప్పటికి ఎంత టైం అయ్యేది? వాట్ యూజ్డ్ టు బి ద టైమ్ వెన్ యూ గాట్ అప్? ఆమె అతన్నెప్పుడూ ఇష్టపడేది కాదు. షీ నెవర్ యూజ్డ్ టు లైక్ హిమ్. నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టేవాడినా నేను? డిడ్ ఐ ఎవర్ యూజ్ టు ట్రబుల్ యూ? క్వశ్చన్స్ విత్ యూజ్డ్ టు ప్లస్ బీ ఆర్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్. మీరు పాఠశాలలో మంచి విద్యార్థిగా ఉండేవారా? డిడ్ యూ యూజ్ టు బీ అ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. స్కూల్లో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? హూ యూజ్డ్ టు బీ యువర్ ఫేవరెట్ టీచర్ అట్ స్కూల్? మీరు మద్యం సేవించేవారా? డిడ్ యూ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్? మీరు వీడియో గేమ్స్ ఆడేవారా? డిడ్ యూ యూజ్ టు ప్లే వీడియో గేమ్స్? మీరు కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఏమి చేసేవారు? వాట్ డిడ్ యూ యూజ్ టు డూ వెన్ యూ వర్
a college student. నువ్వు చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేవాడివి? వాట్ గేమ్స్ డిడ్ యూ యూస్ టు ప్లే వెన్ యూ వర్ a little kid? Negative sentences with used to plus be or first regular doing words. నేను భయానక పుస్తకాలు చదివేవాడిని కాను. ఐ డిడ్ నాట్ యూస్ టు రీడ్ హారర్ బుక్స్. నేను కబడ్డీ ఆడేవాడిని కాదు. ఐ డిడ్ నాట్ యూస్ టు ప్లే కబడ్డీ. అతను తమిళం చదివేవాడు కాదు. హీ డిడ్ నాట్ యూస్ టు స్టడీ తమిళ్. ఆమె రామ్ని ఇష్టపడేది కాదు. షీ డిడ్ నాట్ యూస్ టు లైక్ రామ్. మేము భోజనానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. వి డిడ్ నాట్ యూస్ టు కమ్ హియర్ ఫర్ లంచ్. యూజ్డ్ టు రెండో ఉపయోగం. బీ ఫామ్ అంటే యామ్, వాజ్, విల్ బీ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ ఇట్ లేదా ఇంగ్ ఫామ్. ఇది ఒక విషయానికి అలవాటు పడటం లేదా కొత్త కాకపోవటం. ఇది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పొద్దున కాఫీ అలవాటు. ఐ యామ్ యూజ్డ్ టు కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ యామ్ యూజ్డ్ టు తర్వాత కాఫీ, ఇది నౌన్. నాకు పొద్దున్నే కాఫీ తీసుకోవటం అలవాటు. ఐ యామ్ యూజ్డ్ టు టేకింగ్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ యామ్ యూజ్డ్ టు తర్వాత టేకింగ్ రావడం గమనించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. నేను ఆయన కోపానికి అలవాటు పడిపోయాను. ఐ యామ్ యూజ్డ్ టు హిస్ యాంగర్. ఉదయం నడక అతడికి అలవాటు. హీ ఈజ్ యూజ్డ్ టు లాంగ్ వాక్స్ ఇన్ ద మార్నింగ్. ఉదయం నడవటం అతడికి అలవాటు. హీ ఈజ్ యూజ్డ్ టు టేకింగ్ లాంగ్ వాక్స్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఎప్పుడూ రాత్రి చాలాసేపు మేలుకోవటం అలవాటే కదా అతనికి. హీ వాజ్ యూజ్డ్ టు కీపింగ్ అవేక్ లేట్ అట్ నైట్ హియర్. గత 3 ఏళ్లుగా నేను ఎండకి అలవాటు పడ్డాను. ఐ హ్యావ్ బీన్ యూజ్డ్ టు ద హీట్ ఫర్ ద పాస్ట్ 3 years. అతడికి నైట్ షిఫ్ట్స్ అలవాటే. హీ ఈజ్ యూజ్డ్ టు నైట్ షిఫ్ట్స్. ఇలాంటి శ్రమ అతడికి కొంతకాలానికి అలవాటు పడతాడు. దిస్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ న్యూ టు హిమ్, బట్ హీ విల్ బీ యూజ్డ్ టు ద వర్క్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్. వాడి బాస్ అవమానాలు అతడికి అలవాటే. హీ ఈజ్ యూజ్డ్ టు ద ఇన్సల్ట్స్ ఫ్రమ్ హిస్ బాస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. గమనిక. గెట్ యూజ్డ్ టుకు బీ యూజ్డ్ టుకు అర్థంలో ఉపయోగంలో ఎంతో తేడా లేదు. బీ యూజ్డ్ టుకు బదులు సందర్భాన్ని బట్టి టెన్స్ ఫామ్తో గెట్ యూజ్డ్ టు వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొదట హాస్టల్ ఫుడ్ పడేది కాదు, కానీ రోజులు గడిచే కొద్దీ అలవాటైపోయింది. ఇన్ ద బిగినింగ్ ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ టు ద హాస్టల్ ఫుడ్, బట్ ఐ గాట్ యూజ్డ్ టు ఇట్ యాజ్ టైమ్ వెంట్ ఆన్. మొదట హాస్టల్ ఫుడ్ పడేది కాదు, కానీ ఇప్పుడు నేను దానికి అలవాటు పడ్డాను. ఇన్ ద బిగినింగ్ ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ టు ద హాస్టల్ ఫుడ్, బట్ ఐ యామ్ now used to it. How long did it take for you to get used to the climate of Kashmir? కాశ్మీర్ వాతావరణానికి అలవాటు పడటానికి ఎంత టైం పట్టింది నీకు? ఇక్కడ టు గెట్ యూజ్డ్ టు
ఉపయోగించడం జరిగింది. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ టు బీ యూజ్డ్ టు ద క్లైమేట్ ఆఫ్ కాశ్మీర్? ఇక్కడ టు బీ యూజ్డ్ టు వాడటం జరిగింది. I think he hasn't yet got used to working for long hours here, unlike in his previous job. ఇక్కడ ఎక్కువసేపు పని చేయటానికి వాడు ఇంకా అలవాటు పడలేదనుకుంటా, వాడింతకు ముందున్న జాబ్లోలా కాకుండా. I think he hasn't been used to working for long hours here, unlike in his previous job. ఇక్కడ హ్యాజంట్ బీన్ యూజ్డ్ టు ఉపయోగించడం జరిగింది. పై సెంటెన్స్లో హ్యాజంట్ గాట్ యూజ్డ్ టు ఉపయోగించడం జరిగింది. పీపుల్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ యూజ్డ్ టు వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్లకు ప్రైవేటు సంస్థల్లో పనిచేయడానికి అలవాటు పడటం కష్టంగా ఉంటుంది. పీపుల్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బీ యూజ్డ్ టు వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ టు బీ యూజ్డ్ టు వాడటం జరిగింది. పై సెంటెన్స్లో టు గెట్ యూజ్డ్ టు వాడటం జరిగింది. ఇది మీరు గమనించాలి. గమనిక. బీ యూజ్డ్ టు, గెట్ యూజ్డ్ టు వాడే చోట్ల బికమ్ యూజ్డ్ టు కూడా వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద బాస్. ఆర్ I've got used to this kind of treatment from the boss. Or I have become used to this kind of treatment from the boss. బాస్ నన్ను ఈ విధంగా చూడటం నాకు కొత్తేమీ కాదు. ట్రీట్మెంట్ వైద్యం, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అంటే ఒకరు ఇంకొకరిని చూడటం, అంటే గౌరవించటం, చులకనగా చూడటం, ద్వేషం ఉండటం, లెక్క చేయకపోవటం లాంటివి. హ్యావింగ్ బీన్ పూర్ టిల్ నౌ హీ ఈజ్ ఎట్ టు బీ యూజ్డ్ టు ద కంఫర్ట్స్ ఆఫ్ రిచ్ లైఫ్. ఇంతవరకు బీదవాడిగా ఉండటం వల్ల ధనిక జీవిత సుఖాలకు ఇంకా అలవాటు పడాలి. Having been poor till now, he is yet to get used to the comforts of rich life. Or, having been poor till now, he is yet to become used to the comforts of rich life. ఇంతవరకు బీదవాడిగా ఉండటం వల్ల ధనిక జీవిత సుఖాలకు ఇంకా అలవాటు పడాలి. క్వశ్చన్స్ విత్ బీ యూజ్డ్ టు, గెట్ యూజ్డ్ టు. నువ్వు ఎప్పుడు ఆంగ్లంలో మాట్లాడుతూ ఉంటావా? ఆర్ యు యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఆల్ ద టైమ్? నీకు రాత్రిపూట చదివే అలవాటు ఉందా? ఆర్ యు యూజ్డ్ టు స్టడీయింగ్ లేట్ అట్ నైట్? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆమె తన కొత్త ఉద్యోగం కోసం పొద్దున్నే లేవడం అలవాటు చేసుకుంటుందా? ఈజ్ షీ గెటింగ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఫర్ హర్ న్యూ జాబ్? మీరు ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకున్నారా? హ్యావ్ యూ గాటన్ యూజ్డ్ టు లివింగ్ అలోన్? నెగటివ్ సెంటెన్స్ విత్ బీ యూజ్డ్ టు, గెట్ యూజ్డ్ టు. నేను ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకోలేకపోయాను. ఐ కుడెంట్ గెట్ యూజ్డ్ టు లివింగ్ అలోన్. నాకు ఇలాంటి చల్లని వాతావరణం అలవాటు లేదు. ఐ యామ్ నాట్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ కోల్డ్ వెదర్. నేను వీధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోలేకపోయాను. I could not get used to driving on the wrong side of the street.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.